హై గైస్, వెల్కమ్ టు పిచ్చాడు వెంకటేష్. కటక్లో అనుకున్నట్టుగానే కరువు తీరింది. రోహిత్ శర్మ ఇస్ బ్యాక్ ఇన్ ఫామ్. వింటేజ్ రోహిత్ శర్మ వాజ్ ఆన్ వ్యూ ఇన్ బారావతి స్టేడియం ఇన్ కటక్ టుడే. మామూలుగా ఒక సినిమా హీరో ఉన్నాడు అనుకోండి, వరుసగా ఫ్లాప్స్ వస్తుంటే ఒక హిట్ వస్తే బాగుంటుంది అని కోరుకుంటారు. కానీ ఆ హిట్ సూపర్ హిట్ అయితే ఎలా ఉంటుంది? అలాంటి సూపర్ హిట్ ఇన్నింగ్స్ ఆడాడు రోహిత్ శర్మ ఈరోజు. Did not put a single foot wrong during that innings. అవుటైన బాల్ మినహాయిస్తే ఎవ్రీథింగ్ వెంట్ హిస్ వే. ఫ్రమ్ ది బిగినింగ్ ప్రతి బాల్ మిడిల్ చేశాడు. ఫుట్ వర్క్ బ్రహ్మాండంగా కుదిరింది. షార్ట్ సెలెక్షన్ బాగుంది. ఎవ్రీథింగ్ వాజ్ రైట్ అబౌట్ దట్ ఇన్నింగ్స్. సో ఇలాంటి ఇన్నింగ్స్ కదా రోహిత్ శర్మ నుంచి మనం చూసింది, మనం ఎక్స్పెక్ట్ చేసింది. కానీ అలాంటిది రాలేదు ఈ మధ్య అక్రాస్ ఫార్మాట్స్. టెస్ట్ మ్యాచ్లో కావచ్చు, లేకపోతే ఫస్ట్ వన్డేలో కూడా ఒక చిన్న ఫాల్ షాట్ అవుతాడు. అలాగే ఈవెన్ రంజీ ట్రోఫీలో ఆడిన 2 ఇన్నింగ్స్లో కూడా అతను రన్స్ రాలేదు. సో సడన్గా ఒక్కసారి ఫామ్ డిజర్ట్ చేసిన అతన్ని, ఫామ్ అనే ప్రేస్ అతను వదిలి వెళ్ళిపోయింది. మళ్ళీ ఆ ఫామ్ అందుకున్నాడు. గ్రాండ్ స్టైల్, మామూలుగా కాదు గ్రాండ్ స్టైల్లో అందుకున్నాడు. 119 రన్స్ చేశాడు జస్ట్ 90 బాల్స్లో. 12 ఫోర్లు, 7 సిక్సర్లు. ఆ 7 సిక్సర్లు కూడా సూపర్ షాట్స్ ఆల్ రౌండ్ ద వికెట్. రోహిత్ శర్మ ఇన్ ఫుల్ ఫ్లో ఎప్పుడు కూడా మనకి చాలా కనువిందుగా ఉంటుంది ఇన్నింగ్స్. అలాంటి ఇన్నింగ్సే. అన్ని రకాల షాట్లు ఉన్నాయి. ఫ్లిక్ షాట్లు, డ్రైవ్స్, బ్యూటిఫుల్ డ్రైవ్స్, స్వీప్స్, రివర్స్ స్వీప్స్, అండ్ ఆఫ్ కోర్స్ నాట్ టు ఫర్గెట్ హిస్ ఫేమస్ పుల్ షాట్ కానీ ఎవ్రీథింగ్. టోటల్ ప్యాకేజ్, కంప్లీట్ ప్యాకేజ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్స్ ఫ్రమ్ రోహిత్ శర్మ. సో చాలా పెద్ద రిలీఫ్ కదా మనకి. ఎందుకంటే బోల్డ్ అన్ని కుట్ర సిద్ధాంతాలు, కాన్స్పిరసీ థియరీస్ వచ్చేస్తున్నాయి కదా. రోహిత్ శర్మ కనుక ఫెయిల్ అయితే అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి పంపించరు, కెప్టెన్ మార్చేస్తున్నారు, చాలా పెద్ద మార్పులు జరిగిపోతున్నాయి, ఏవో రకరకాల మాటలు మనం విన్నాం. సో కెప్టెన్ ఎప్పుడైతే ఫామ్లోకి వస్తాడో మనకి పెద్ద పెద్ద బర్డెన్ తీరిపోయినట్టుగా అనిపిస్తుంది. ఇంకొక చిన్న వెలితి ఏంటంటే విరాట్ కోహ్లీ కూడా ఫామ్లోకి వస్తే బాగుంటుంది. బట్ విరాట్ కోహ్లీ ప్లేయింగ్ ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సిరీస్. ఫస్ట్ మ్యాచ్లో రోహిత్ ఫెయిల్ అయ్యాడు, సెకండ్ మ్యాచ్లో ఫామ్ అందుకున్నాడు. అలాగే ఇక్కడ కోహ్లీ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యి సెకండ్ మ్యాచ్లో ఫామ్ అందుకుంటాడు లాస్ట్లో అహ్మదాబాద్లో. మనం తెలుసు కదా, అహ్మదాబాద్లో అతను ఐ థింక్ వెన్ హీ లాస్ట్ ప్లేడ్ ఇన్ అహ్మదాబాద్ ఐ థింక్ ఈ స్కోర్డ్ సెంచరీ అగేన్స్ట్ ఇంగ్లాండ్. సో చూద్దాం మరి ఏమవుతుందో అగేన్స్ట్ ఆస్ట్రేలియా. అదర్ లాస్ట్ ప్లేడ్ టెస్ట్ మ్యాచ్ అది. బట్ వాట్ ఎవర్, విరాట్ కోహ్లీ మళ్ళీ అక్కడ ఫామ్ అందుకుంటాడని నేను ఆశిస్తాను. అదొకటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. ప్లస్ కేఎల్ రాహుల్ కూడా వరుసగా 2 ఫెయిల్యూర్. కేఎల్ రాహుల్ కూడా మనకి కొంచెం ఇబ్బంది పెట్టింది. బట్ అదర్వైజ్ ఇండియా హ్యాడ్ ఏ వెరీ 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 సాటిస్ఫైయింగ్ అవుటింగ్. సిరీస్ గెలిచేశారు. సిరీస్ గెలవకపోవడం అది పెద్ద ఇష్యూని కానే కాదు. నేను ఏమనుకున్నానంటే ఒకవేళ రోహిత్ బాగా ఆడుతాం, సరే రోహిత్ ఫామ్లోకి వచ్చేసాడు, విరాట్ కూడా ఫామ్లోకి వచ్చేసాడు, మ్యాచ్ గెలిచినా గెలవకపోయినా ఏం పెద్ద ఇబ్బంది లేదు మనకి ప్రాపర్ ప్రిపరేషన్ కావాలి అంతే అనుకున్నాను. కానీ మ్యాచ్ కూడా మన వాళ్ళు చాలా గ్రాండ్ స్టైల్లో గెలిచారు. 2 మ్యాచ్లు కూడా 4 వికెట్స్ తేడాతో గెలిచారు. లాస్ట్లో ఫ్లరీ ఆఫ్ వికెట్స్, తొందరగా వికెట్స్ పడ్డాయి. బట్ ఈవెన్ దెన్ మనకి ఆ బ్యాటింగ్లో ఉన్న డెప్త్ కూడా పనికొచ్చింది. సో ఏ రకంగా చూసుకున్నా కూడా ఈ 2 విజయాలు కూడా చాలా సాటిస్ఫైయింగ్ అని చెప్పాలి. మరోవైపు ఇంగ్లాండ్ అంత ఇంప్రెసివ్గా పర్ఫామ్ చేయలేదని చెప్పాలి. జాస్ బట్లర్ 2 సార్లు కూడా టాస్ గెలిచాడు. ముందుగా ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నాడు అది అర్థం కాలేదు. ఎందుకంటే దెర్ వాజ్ డ్యూ. మన ఇండియా బ్యాటింగ్ చేసినప్పుడు కండిషన్స్ బెటర్గా అనిపించినాయి. డ్యూ ఉంది, నో డౌట్. కొంచెం క్రాక్స్ ఓపెన్ అయ్యి స్పిన్నర్స్కి కొన్ని బాల్స్ బాగా టర్న్ అవడం అనేది చూసాం. బట్ అదర్వైజ్ ఏంటంటే సెకండ్ టైం బ్యాటింగ్ వాజ్ మచ్ ఈజియర్ కంపేర్ టు ఫస్ట్ బ్యాటింగ్. మరి ఎందుకు అతను ముందు బ్యాటింగ్ తీసుకున్నాడో మనకు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళకి కొన్ని ఇంజరీ కన్సర్న్స్ కూడా అయినాయి. బెథెల్ ఇంజర్డ్, ఆర్చర్, బ్రైరన్ కార్స్ 3-4 మార్పులు చేయాల్సి వచ్చింది. వాళ్ళకి ఏంటంటే ఇంజరీ కన్సర్న్స్ వల్ల మార్పులు చేయాల్సి వచ్చిందని మనకు తెలిసింది. బట్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు దే స్కోర్డ్ మోర్ దెన్ 300 రన్స్. అది మంచి కాంపిటేటివ్ స్కోర్, నో డౌట్. మనం ఇంతకుముందు ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం. ఇక్కడ జరిగిన లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా బోత్ ద సైడ్స్ 300 క్రాస్ అయ్యి. సో 300 చేజ్ అవుతుంది. ఇక్కడ 300 మాత్రం సరిపోదు. 350 అయితే అదే అన్నాడు బట్లర్ మ్యాచ్ తర్వాత, 350 చేసినా బాగుండేది, 300తో సరిపెట్టుకున్నాను. మరి ఇట్స్ ఎ గుడ్ బ్యాటింగ్ కండిషన్స్. కొంచెం అన్ఈవెన్ బౌన్స్ ఉంది, బ్లాక్ సాయిల్ పిచ్ కాబట్టి బాల్ కొన్నిసార్లు స్కిడ్ అవుతున్నా కూడా చూసాం. కానీ ఓవరాల్గా ఏంటంటే
గుడ్ బ్యాటింగ్ కండిషన్, స్మాలర్ గ్రౌండ్, పర్టికులర్ స్క్వేర్ బౌండరీస్ చిన్నగా ఉన్నాయి. 350 చేయాల్సింది. ఇంగ్లాండ్కి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, ఇంగ్లాండ్ మీరు స్కోర్ కార్డ్ చూస్తే టాప్ 6 కూడా 30కి పైగా చేశారు. ప్రతి ఒక్కరు కూడా మినిమం 30 చేశారు. ఇద్దరు 50s చేశారు. అంతా బాగానే ఉంది. కానీ రన్స్ చేశారు. టాప్ 6 మీకు 30+ రన్స్ చేశారంటే చాలా కన్సిస్టెంట్గా పర్ఫామ్ చేస్తారు. 300 క్రాస్ అయ్యారు. బట్ ఎవరు కూడా ఎక్కువ పెద్ద స్కోర్ చేయలేదు. ఐ థింక్ టాప్ స్కోరర్ వాజ్ జో రూట్ విత్ 69. డకెట్ ఒక 65 ఎంతో చేశారు. సో వాళ్ళు ఎవరో ఒకళ్ళు దాన్ని ఒక సెంచరీగా కన్వర్ట్ చేసి ఉంటే, లైక్ వాట్ ఇండియా డిడ్, వాళ్ళకి అనుకున్న 350 వచ్చింది. కానీ ప్రతి ఒక్కరు ఏంటంటే 40s 30s 50stోనే ఆగిపోయారు. దానివల్ల వాళ్ళకి ఎవరో ఒకరు నిలబడి ఉంటే, చివరిదాకా నిలబడి ఉంటే, లైక్ వాట్ రోహిత్ డిడ్, వాళ్ళు ఇండియాకు ముందు ఒక స్టిఫ్ టార్గెట్ ఉంచేవారు. ఎందుకంటే ఇక్కడ 304 సరిపోయినట్టు అనిపించలేదు. అండ్ ఇండియా బౌల్డ్ వెల్ అగైన్. ఇనీషియల్గా మెంటకెట్ చాలా అగ్రెసివ్గా స్టార్ట్ చేశాడు. సాల్ట్ అతనికి సపోర్ట్ ఇచ్చాడు. బట్ స్పిన్నర్స్ వచ్చిన తర్వాత ఒకసారి కొంచెం రన్స్ కాస్త స్లో డౌన్ అయినాయి. బట్ స్టిల్ మన స్పిన్నర్స్ ముఖ్యంగా వన్స్ అగైన్ రవీంద్ర జడేజా వాజ్ పిక్ ఆఫ్ ది బౌలర్స్. ఎకానమీ విషయంలో కానీ వికెట్స్ మళ్ళీ 3 వికెట్లు తీయడం, ఇంపార్టెంట్ వికెట్స్ ఇద్దరివి కూడా, డకెట్ అండ్ జో రూట్ని అతనే అవుట్ చేశాడు. సో వన్స్ అగైన్ ఈ ప్రూవ్డ్ వెరీ గుడ్. వరుణ్ చక్రవర్తికి డెబ్యూ ఇచ్చారు. అసలు నాకు ఇండియన్ టీం సెలక్షన్ అర్థం కాలేదు. ఎందుకంటే కుల్దీప్ యాదవ్ చాలా రోజుల తర్వాత ఇంజరీ నుంచి వస్తున్నాడు. మనకి చాలా కీలకమైన బౌలర్. అతను ఒక రంజీ మ్యాచ్ ఆడాడు, తర్వాత ఫస్ట్ మ్యాచ్ ఆడాడు, కొంచెం రస్టీగా అనిపించాడు. అతను మరొక మ్యాచ్ ఇవ్వాలి కదా. కుల్దీప్ యాదవ్ని మీరు వరుణ్ చక్రవర్తితో రీప్లేస్ చేయాలి తెలుసుకున్నారు, లేదు కదా. కుల్దీప్ విల్ బి దేర్. మీరు ఏమైనా రీప్లేస్ చేస్తే వాషింగ్టన్తో రీప్లేస్ చేస్తారేమో బహుశా. కుల్దీప్ యాదవ్ మీకు చాలా ఇంపార్టెంట్ బౌలర్. అతను మరొక మ్యాచ్ ఇవ్వాలి కదా. కోర్స్ బహుశా లాస్ట్ మ్యాచ్ ఆడతాడు, కానీ అలా కాదు, వరుసగా 3 మ్యాచ్లు అతను ఆడించారు. కానీ అతని మీద వరుణ్ చక్రవర్తి డెబ్యూ ఇచ్చారు. అలాగే హర్షదీప్ సింగ్ కూడా 8 వన్డేస్ మాత్రమే ఆడాడు. హర్షిత్ రాణా ఒకవేళ బుమ్రా ఫిట్ కాబట్టి హర్షిత్ రాణా తీసుకెళ్తారు, అతనికి గేమ్ టైం కావాలన్నారు, బాగానే ఉంది. కానీ హర్షదీప్ సంగతి ఏంటి? హర్షదీప్ కూడా ఆడించాలి కదా. హర్షదీప్ కూడా అక్కడ మనకు కనబడలేదు. సో సెలక్షన్ నాకు కొంచెం ఇదిగా అనిపించింది. ఒకవేళ మీరు బ్యాటింగ్ అందరూ బాగానే చేస్తున్నారు కాబట్టి జడేజాని ఏమన్నా రెస్ట్ చుట్టుపోవడం సరిపోయింది. కుల్దీప్ కూడా ఖచ్చితంగా ఆడించాను. హర్షదీప్ సంగతి ఎలా ఉన్నా కుల్దీప్కి మాత్రం, ఎందుకంటే ఈ నీడ్స్ సమ్ మ్యాచ్ ప్రాక్టీస్ అని నాకు అనిపించింది. చాలా కీలకమైన బౌలర్. అతనికి ఒక్క మ్యాచ్లోనే అతన్ని పక్కన పెట్టేస్తే అతను చాలా రోజుల తర్వాత గేమ్కి దూరంగా ఉన్నాడు. అది నాకు అర్థం కాలేదు. ఎనీవే, ఇండియన్ బౌలర్స్ బౌల్డ్ వెల్. వరుణ్ చక్రవర్తి T20స్లో అంత ఇంప్రెసివ్గా అనిపించదు. అంటే ఒక్క మ్యాచ్తో జడ్జ్ చేయడం కరెక్ట్ కాదు, ప్లేయింగ్ ఫస్ట్ వన్ డే ఇంటర్నేషనల్. కానీ T20స్లో అతను ఆడడంలో, ఎందుకంటే అతను అక్కడ మీరు ఒక్క బాల్ కూడా వేస్ట్ చేయడానికి ఉండదు, 4 overs వేస్ట్ చేయడానికి ఉండదు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఆడుకోవచ్చు అతను. అంత ఎఫెక్టివ్గా నాకైతే అనిపించలేదు ఈ ఫార్మాట్లో. బట్ స్టిల్ బాగానే బౌలింగ్ వేశాడు, బౌలింగ్, నో డౌట్. బట్ T20 అంత ఎఫెక్టివ్గా అయితే అనిపించలేదు. బట్ ఓవరాల్గా ఇండియా డిడ్ వెల్. ఫీల్డింగ్ చాలా బాగా చేశారు. ఇంకా శుభన్ గిల్ 2 అద్భుతమైన క్యాచ్, ముఖ్యంగా హ్యారీ బ్రూక్ క్యాచ్ అయితే రన్నింగ్ బ్యాక్వర్డ్స్, ఇట్ వాస్ ట్రిమెండస్ క్యాచ్. సో శుభన్ గిల్ 3 catches పట్టాడు, విరాట్ కోహ్లీ 2 catches తీసుకున్నాడు. సో ఇండియా ఫీల్డింగ్ కానీ బౌలింగ్ కానీ బాగుంది కాబట్టి ఇంగ్లాండ్ని అలాంటి పిచ్ మీద 304కి మాత్రమే కట్టడి చేయాలి. వెన్ ఇండియా స్టార్టెడ్ బ్యాటింగ్, ఇట్ వాజ్ రోహిత్ ఆల్ ద వే. వాట్ ఏ నాక్, ఇట్ వాస్ వండర్ఫుల్. మిస్ అయి ఉంటే మీరు ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి. అంత మంచి నాక్ ఆడాడు రోహిత్. అతనికి శుభన్ గిల్ మంచి సపోర్ట్ ఇచ్చారు, వరుసగా 250 అతనికి. సో ఇద్దరు కలిసి 136 runs యాడ్ చేశారు ఫస్ట్ వికెట్కి. 17 ఓవర్స్లోనే 17th ఓవర్లో గిల్ అవుట్ అయ్యాడు. అంతవరకు ఇద్దరు కూడా చెలరేగిపోయారు. ఇంకా రోహిత్ శర్మ స్టార్టింగ్లో అన్ని స్ట్రైట్ హిట్స్ కొట్టాడు. ఎందుకంటే లాస్ట్ టైం ఒకసారి ఇట్లా ఫ్లిక్ చేయబోయి అవుట్ అయ్యాడు కదా ఫస్ట్ మ్యాచ్లో. సో అతను స్టార్టింగ్, బట్ ఫ్రమ్ నెంబర్ 1 బాల్ 1 ఆన్వర్డ్స్ వాజ్ మిడిలింగ్ ఎవ్రీథింగ్. చాలా చక్కగా టైమింగ్ విషయంలో కానీ, బాల్ని మిడిల్ చేయడంలో కానీ, ఫుట్ వర్క్ కానీ, ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ అది హిట్ మ్యాన్ లాగే ఆడాడు. అటు పేసర్స్ కానీ స్పిన్నర్స్ కానీ ఎవరు అతని మీద ఎఫెక్ట్ చూపించలేదు. బట్ శుభ్మన్ గిల్ అతనికి పర్ఫెక్ట్
సపోర్ట్ ఇచ్చాడు. పర్ఫెక్ట్ ఫాయిల్ అంటారే అది. ఇద్దరి పార్ట్నర్షిప్ మాత్రం. సో అక్కడ ఇండియా చాలా వరకు ఇష్యూస్ సెటిల్ అయిపోయింది. శుభ్మన్ అవుట్ అయిన తర్వాత విరాట్ కోహ్లీ వచ్చాడు. విరాట్ కోహ్లీ కూడా ఒక బ్యూటిఫుల్ ఆన్ డ్రైవ్ కొట్టాడు. సో విరాట్ కోహ్లీ తర్వాత కూడా ఈ ప్లేడ్ వన్ షాట్ త్రూ ద కవర్స్, అది కూడా పర్ఫెక్ట్గా టైమింగ్ అయింది. షాట్ అంతా బాగానే ఉంది. బట్ తన ఫేవరెట్ కవర్ డ్రైవ్ ఆడే ప్రయత్నంలో ఆదిల్ రషీద్ కొట్టాడు. సో స్పిన్నర్స్ ఆడడంలో ఇబ్బంది పడుతున్నాడు. బాల్ కూడా టర్న్ అయింది. అక్కడ క్రాక్స్ ఉన్నాయి పిచ్ మీద. అతను చాలా స్లోగా వేసాడు. 75 70 స్పీడ్, తక్కువ స్పీడ్. సో ఆదిల్ రషీద్ గాట్ ఫెయింటెస్ట్ ఎడ్జెస్ టు ది కీపర్స్ ఫిల్ సాల్ట్కి. డిఆర్ఎస్కి వెళ్ళారు. ఆన్ఫీల్డ్ అంపైర్ అవుట్ ఇవ్వలేదు. విరాట్ కోహ్లీ కూడా ఎడ్జ్ తగిలినట్టు అనిపించలేదు. బట్ ఎనీవే, కోహ్లీ నెక్స్ట్ మ్యాచ్లో ఫామ్లోకి వస్తాడని ఆశిద్దాం. స్పిన్నర్స్ని ఎలా ఆడతాడు అది క్వశ్చన్ మార్క్ అలాగే ఉంటుంది విరాట్ కోహ్లీ విషయంలో. బట్ వీ నో ఎలా అయితే రోహిత్ శర్మ ఫామ్లోకి వచ్చాడో, దీస్ ఆర్ గ్రేట్ ప్లేయర్స్. వాళ్ళు ఫామ్ విషయంలో మరి పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. బట్ మళ్ళీ వన్స్ అగైన్ అక్షర్ పటేల్ పంపించారు. బహుశా అక్కడ బాల్ టర్న్ అవుతుంది, బాగా టర్న్ అవుతుంది, స్పిన్నర్స్ ఉన్నారు కదా అని చెప్పి ఈసారి రాహుల్ కాస్త ముందు పంపించడం బాగుండేది. నెంబర్ 5లో రాహుల్ పంపించడం బాగుండేది. శ్రేయస్ అయ్యర్ వన్స్ అగైన్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. శ్రేయస్ అయ్యర్ స్పిన్నర్స్ని అక్కడ ఆదిల్ రషీద్ ఎప్పుడైతే విరాట్ కోహ్లీ వికెట్ వచ్చిందో ఆదిల్ రషీద్ లుకింగ్ ఇన్ గుడ్, అతను మంచి రిధంలో కనిపించాడు. కానీ శ్రేయస్ అయ్యర్ బ్లంటెడ్ హిస్ ఎఫెక్టివ్నెస్. చాలా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు శ్రేయస్ అయ్యర్. మరొకసారి చాలా ఇంప్రెసివ్గా బ్యాటింగ్ చేశాడు. రోహిత్కి మంచి సపోర్ట్ ఇచ్చాడు. బట్ రన్అట్ అయ్యాడు. రోహిత్ శర్మ కూడా ఫుల్ టాస్క్ అవుట్ అయ్యాడు. ఆఫ్ ఆల్ ద అన్ని బాల్స్ అంత బాగా ఆడినవాడు. ఫుల్ టాస్క్ని కూడా హిట్ ఇట్ ఎనీవే, బట్ క్యాచ్ ఇచ్చాడు, అవుట్ అయ్యాడు. చాలా హై వెళ్ళింది. అండ్ కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఇద్దరు కూడా షార్ట్ బాల్ ఆడే ప్రయత్నంలో అవుట్ అయిపోయారు. సో కేఎల్ రాహుల్ 10 రన్స్ మాత్రమే చేశాడు. హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువ రన్స్ చేయలేదు. అదొకటే కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది మనకి. బట్ అక్షర్ పటేల్ చివరి దాకా ఉన్నాడు. జడేజా మళ్ళీ విన్నింగ్ షాట్ జడేజా బ్యాట్ నుంచి వచ్చింది. సో ఇండియా మ్యాచ్ ఈజీగా గెలిచేసింది. ఇంకా 44th ఓవర్లో ఇంకా చాలా ఓవర్లు మిగిలితే గెలిచేశారు. ఇండియాస్ విన్ వాజ్ నెవర్ ఇన్ డౌట్. వికెట్స్ పడినా సరే, పడుతున్నా సరే, ఇండియాస్ విన్ వాజ్ నెవర్ ఇన్ డౌట్. సో అంత డామినేటింగ్ పర్ఫార్మెన్స్. ఫస్ట్ మ్యాచ్ కంటే కూడా ఈ మ్యాచ్ ఎక్కువ డామినేట్ చేశారని అనిపించింది నాకు. ముఖ్యంగా ఏంటంటే ఆ రోహిత్ శర్మ ఆడిన ఇన్నింగ్స్, అతను కొట్టిన షాట్స్ అవన్నీ గుర్తుంటాయి. సో నెక్స్ట్ మ్యాచ్ అహ్మదాబాద్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఫామ్లోకి వస్తాడు. కేఎల్ రాహుల్ కూడా నెక్స్ట్ మ్యాచ్లో చాలా మార్పులు చేయాలి. రిషబ్ పంత్కి ప్లేస్ ఇవ్వాలి, కేఎల్ రాహుల్ని కూడా ఆడించాలి. మీరు కేఎల్ రాహుల్నే మీరు ఛాంపియన్స్ ట్రోఫీలో కీపర్గా ఉండాలని అనుకుంటే మీరు అతన్ని ఆ మాట చెప్పి నీకు రిషబ్ పంత్ నీకు పోటీ కాదు, ఈజ్ నాట్ బ్రీతింగ్ డౌన్ యువర్ నెక్ అని చెప్పి నిన్నే యూఆర్ అవర్ చాయిస్ అని చెప్తేనే అతను బాగా ఆడతాడు. లేదు రిషబ్ పంత్కి నీకు మధ్య పోటీ ఉందంటే కేఎల్ రాహుల్ మనకు తెలుసు ఆల్వేస్ షార్ట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అందుకనే అతను ఈ సిరీస్లో బాగా ఆడట్లేదేమో అని నాకు అనిపించింది. సో మీరు కేఎల్ రాహుల్ని అనుకుంటే కేఎల్ రాహుల్ని ఆడించండి, రిషబ్ పంత్ని కూడా ఆడించండి. కొంతమంది సీనియర్స్ శ్రేయస్ అయ్యర్కి ఇప్పుడు రెస్ట్ ఇవ్వచ్చు. ఈ ప్లే 2 గుడ్ ఇన్నింగ్స్. శ్రేయస్ అయ్యర్ రెస్ట్ ఇవ్వచ్చు, శుభన్ గిల్కి రెస్ట్ ఇవ్వచ్చు. మీరు చాలా మార్పులు చేయొచ్చు. అక్షర్ పటేల్ కూడా ఆడించాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మ్యాచ్లో ప్లే వాషింగ్టన్స్ ఉంది. చాలా మార్పులు చేయండి. కుల్దీప్ ఖచ్చితంగా ఆడించింది, హర్షదీప్ని ఆడించండి. సిరీస్ గెలిచేశారు కాబట్టి ఇప్పుడైనా మీరు మార్పులు చేర్పులు చేయండి. చేసి, ఎందుకంటే 12th రోజున మ్యాచ్ జరుగుతుంది. 12th రోజున ఐ థింక్ ఇస్ ద లాస్ట్ డే ఫర్ గివింగ్ యువర్ స్క్వాడ్ ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ. మరి ఎవరిని వరుణ్ చక్రవర్తి తీసుకొస్తారంటే మరి మీరు వాషింగ్టన్ సుందర్ని పక్కన పెట్టాలి. వాషింగ్టన్ సుందర్ని పక్కన పెడితే ఎలా? మీకు న్యూజిలాండ్లో 300 లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటారు. అక్కడ మీరు ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో వెళ్తారా? నాకు అర్థం కావట్లేదు. వరుణ్ చక్రవర్తిని ఎలా తీసుకొస్తారో అర్థం కావట్లేదు. ఒకవేళ బుమ్రా ఫిట్నెస్ లేకపోతే మాత్రం హర్షిత్ రాణా వస్తాడు, సిరాజ్ రాడని అయితే అనిపిస్తుంది. వాట్ ఎవర్. బట్ ఈ మ్యాచ్ మాత్రం రోహిత్ శర్మ ఫామ్లోకి రావడం గ్రేట్ రిలీఫ్. ఎట్టకేలకు హిట్ మ్యాన్ బ్యాక్ ఇన్ ఫామ్. లెట్ us hope కోహ్లీ విషయంలో అహ్మదాబాద్లో జరిగే లాస్ట్ మ్యాచ్ 12 తారీఖున అతను ఫామ్లోకి వస్తాను.